అని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. నువ్వు అంటే ఎప్పుడు అనలేదా నేను చదువుకోవాలి అని? గట్టిగా అరిచాను కూడా. ఆఖరికి ఇవన్నీ వదిలేసాను కూడా. ఇవన్నీ వదిలేసేసి నేను మంచిగా చదువుకోవడానికి ఫోకస్ పెట్టాను. అప్పుడు ఏం చేసిందంటే మోడలింగ్ విషయంలో కూడా నేను కొంచెం ట్రై చేశాను. ఆ ట్రై చేసినప్పుడు ఇంకా అప్పటి నుంచి నాకు బ్యాక్ అనేది బ్లడ్ క్లాట్ అయింది. అంటే వాళ్ళు చుట్టుకొని నన్ను ఇంకా బంధించేసారు. బంధించడం వల్ల నాకు క్లాట్స్ ఉన్నాయని చెప్పేసి నాకు తర్వాత తెలిసింది. హోమియోపతి మెడిసిన్ దగ్గరికి వెళ్ళాను, డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు బ్యాక్ మొత్తం క్లాట్స్ ఉన్నాయని చెప్పింది. బ్యాక్ బోన్ బ్యాక్ క్లాట్స్ ఉన్నాయి, కరగాల, అవి థెరపీ చేయాలంటే థెరపీ చేయించాను. నిజంగానండి అది అసలు నమ్మడానికి చాలా నష్టము. ఆయుష్ నీదని ఆయుర్వేదిక్ హాస్పిటల్ కుక్కట్పల్లి ఉంటుంది. థెరపీ చేసింది. ఏమైనా థెరపీ చేసింది. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఇది సెకండ్ది, ఇది ఫస్ట్ వెళ్ళినప్పుడు మెడిసిన్ ఆమె చేసినది. ఈ మెడిసిన్ వాడినాక అంటే ఆ పెయిన్స్ తగ్గింది. క్లాట్స్ కరిగాయి. క్లాట్స్ తగ్గడం అంటే పూర్తి తగ్గడం అని కాదు, ఆ బ్లడ్ అనేది బ్లోట్ అవుతుంది కదా ఎవరికైనా. ఇప్పుడు మనం ఏమైనా చుట్టుకొని అంటే మనకి బరువు ఏమైనా తాకినా సరే క్లాట్స్ ఉంటాయి కదా, ఆ క్లాట్స్ అనేవి కొంచెం ఎలాగో కొంచెం కంట్రోల్ అయినాయి. కానీ తర్వాత నాకు ఇంకా హెవీ పెయిన్ అయిపోయింది, అందుకే స్టాప్ చేసేసాను. అసలు చదవకుండా అంటే ఇంకా థెరపీ స్టాప్ చేశాను. చదవడం కూడా స్టాప్ అంటే 7 days చేయాలని అండి. 7 days చేయాలి అంటే థెరపీ తీసుకోవాలి కాబట్టి తీసుకోవడానికి తనకు బాడీ సహకరించట్లేదు, ఎక్కువైపోయింది. ఎక్కువ కావడంతో ఇంకా స్టాప్ చేసాము. హెవీ ఫీవర్ వచ్చింది, ఇంకా మెడిసిన్ రాపించింది, కంట్రోల్ అయింది. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవి మాత్రమే మెడిసిన్ పడతాయి. ఇప్పుడు మనం ఏ హాస్పిటల్కి వెళ్ళినా మెడిసిన్ పడవు. ఇది ఫస్ట్ టైం. ఇది ఫస్ట్ టైం వెళ్ళాము. క్లాట్ జలుబు అనేది కామన్ అప్పుడప్పుడు మాత్రం, అంటే ఇంకా రెస్ట్ పడినప్పుడు మాత్రం నాకు వస్తుంది. అంతే, జ్వరం కానీ ఇవన్నీ ఏమి రావా? అవి అంటే ఆ ట్యాబ్లెట్లు వాడితే తనకి ఏం కాదండి. ఫస్ట్లో రాసినవా? అది హోమియోపతి మేడం. హోమియోపతి వాడితే ఏం కాదు, అందులో ఏం కెమికల్ ఉంటుంది కదా. ఈ ట్యాబ్లెట్లు వాడితే మటుకు తనకు ఇంకా వామిటింగ్ కావడం కానీ తనకు ఇంకా ఏదో రకంగా ఉంటుంది, ఇంకా అలా అయిపోతుంది. ఇవన్నీ మనము ప్రతి ఒక్క హాస్పిటల్లో ఉండే మేడం. నేను శాంపిల్ మాత్రం తీసుకొచ్చాను.